ఏంటి అసలు మీరే పొత్తు కోసం మీరే పోటీ పడుతున్నారా, ఆరాట పడుతున్నారా, లేదా బీజేపీ మీతో కలవాలని కోరుకుంటుందా? ఏం జరుగుతుంది అసలు టీడీపీ బీజేపీ మధ్య? మాస్టర్ మీ పేరు అడిగాను చెప్పలే మీరు. రైట్, నా పేరు వెంకటేష్ అండి. మేక్ యువర్ పాయింట్. ఓకే వెంకటేష్ గారు, మీకు మన డిఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, వైఎస్ఆర్సీపీ నేత నారాయణ రెడ్డి గారికి, జనసేన నేత లక్ష్మణ్ గారికి నా నమస్కారం. నా అలవాటు ఇది ఆట స్ట్రీట్, అందుకే మీ పేరు అడిగాను. రైట్, ఓకే. ఈరోజు రాష్ట్రంలో రాజకీయాలు భారీగా పెద్ద ఎత్తున కుల మీడియాలో వస్తున్న ప్రచారాన్ని చూసి రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకుని నవ్వుకుంటున్నారండి. తెలుగుదేశం పార్టీ కొత్త, లేదంటే రాష్ట్రంలో దేశంలో పార్టీలో కొత్త? రాజకీయాల్లో శాశ్వత శత్రులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. మేము ఢిల్లీ పోతే మీకేమో నొప్పండి, నాకు అర్థం కావటం లేదు. రాష్ట్రంలో మీ పార్టీ ఎమ్మెల్యేలు పారిపోతున్నారు, వైఎస్ఆర్పీ ఎమ్మెల్యేలు పారిపోతున్నారు. ఆ కుర్చీ మర్ద పెట్టి బాగా కథలో దోస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ లో పక్కోడి మీద ఉండే ప్రేమ మీ పార్టీ మీద చూపిస్తే బాగుపడతారు కదా. ఈరోజు సీవోట్ సర్వేస్ కావచ్చు, ఇండియా టుడే సర్వే కావచ్చు, 43, 44, 53 వరకు సర్వేలు చూపిస్తున్నాయి. మీరేమో 7-8 కాడ అయిపోయినారు. నేను అడిగేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు దయతో, మీ అందరి దినవనంతో మీ బిడ్డ ఈ క్యాన్సర్ గడ్డ ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తుంటే ఓటేయండి అని అడిగారు. ఏమో అంటున్నారు. ఎందుకంటే మీరేమి చేయలేదు కదా. ఈ రాష్ట్రంలో రాజధాని ఎక్కడ ఉందంటే చెప్పలేము. ప్రత్యేక హోదా తెస్తానని 25 ఎంపీలు ఇవ్వమని చెప్తే తెచ్చారా? ఇచ్చాము కదా, ఇచ్చారా? 150 మంది ఎమ్మెల్యేలు ఇచ్చాము, తెచ్చారా? ఇచ్చారా? రాష్ట్రంలో ఉద్యోగాలు తెచ్చారా? ఇచ్చారా? విశాఖ సమ్మిట్ లో వచ్చినటువంటి పరిశ్రమలు ఏమైపోయాయి? ఫిష్ మార్ట్లు చికెన్ షాపులు పెట్టుకోమని చెప్పారు. మీరు వాలంటీర్ ఉద్యోగం చేసి ఈ రోజు రాష్ట్రం అడ్ర ఉద్యోగాలు చెప్పిస్తున్నారు. రాష్ట్రం అప్పుల పాలైపోయిందండి. ఒకప్పుడు అన్నపూర్ణ రాష్ట్రం అనేవాళ్ళు, ఇప్పుడు అప్పుల ఆంధ్రప్రదేశ్ కి మారిపోయింది. ఈ రోజు డ్రగ్ ఆంధ్రప్రదేశ్ కి మారిపోతుంది. చివరికి ఈ రోజు ఆందోళన ఆంధ్రప్రదేశ్ కూడా మారిపోతుంది. ఎందుకంటే అందరూ ధర్నాలు, గొడవలు, నిరసన ప్రదేశ్ చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మేము పోయిచ్చాం కదా, మరి ఈయన ఎందుకు పోయారు? జగన్మోహన్ రెడ్డి గారు, సార్ నా కేసులు ఏమైపోతాయి, నేను ముఖ్యమంత్రిగా ఓడిపోతున్నాను, సర్వేలు చెప్తున్నాయి, నా పరిస్థితి అని ఏమైనా రిక్వెస్ట్ తీసుకొని పోయారా? అంటే రాష్ట్రానికి ఈ రోజు 25 సార్లు పోయారండి 5 ఏళ్లలో. ఫలాన్ని మేము తెచ్చాం, ఈ రాష్ట్రంలోకి మేము ఫలానా డబ్బులు తీసుకొచ్చామనో, పరిశ్రమలు తీసుకొచ్చామనో, ఈ రాష్ట్ర విభజన అంశాలు ఏమైనా పెట్టామని చెప్పి ఇంకా 2 నెలలే ఉంటుంది వెంకట గారు. చాలా రోజుల నుంచి నా కుతూహలం అండి, ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్రానికి ఇది చేశానని చెప్తాడని నా ఆశ చివరికి అడియాసలు అయిపోయిందండి వెంకట గారు. ఎవరు తీరుస్తారో తెలియట్లేదు. కనీసం ఆ తాడేపల్లి జీతగాళ్ళు కొంతమంది శ్రీనివాస్ చౌదరి గారు స్టేట్మెంట్ ఇస్తారు. శ్రీనివాస్ చౌదరి గారు, చెప్పండి. టీడీపీ ఆశపడుతుందా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కోసం? బీజేపీ పోటీ పడుతుందా టీడీపీతో కలవడం కోసం? ఈ ప్రశ్నకి ఆన్సర్ చేయలేదు మీరు ఇంకా. నేను వస్తున్నా, నేను ఇక్కడికే వస్తున్నా వెంకట గారు. సో ఇటువంటి సిచ్యువేషన్ లో పొత్తులు అనేవి సర్వసాధారణం. నేను అందుకే రాజకీయ శత్రువులు ఉండరు, రాజకీయ మిత్రులు ఉండరు. మేము అంతకుముందు 2014లో కలిసాం, అంతకుముందు 2004లో రామారావు గారి పీరియడ్లో కలిసాం. కాంగ్రెస్ టీడీపీ కాంగ్రెస్ బీజేపీ కమ్యూనిస్టులు తొడమలతో బీఆర్ఎస్ టీఆర్ఎస్ రాష్ట్రంలో అన్ని పార్టీలతో పొత్తులు. కానీ ఈరోజు సీక్రెట్ చెప్తున్నాడు వెంకట గారు, మీరు మీకు సీక్రెట్ అనేది చెప్తున్నాను. ఎందుకు పడాలని వచ్చిందంటే, గతంలో క్రిస్టియన్ ఓట్స్లు బలంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు ఉండేవాడు. ఆ ఓటింగ్ ప్యాటర్న్ మీద షర్మిల గారు కన్నేశారు. దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తల్లి చెల్లి కష్టపడి తిరిగారు, ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి మేనత్తను నింపారు. మేనత్తను నింపి అక్కడున్న విజయవాడలో మీటింగ్ పెట్టి పాస్టర్లకంతా 3,000 డబ్బులు ఖర్చు పెట్టి మీ ఓట్లంతా మాకి అని ప్రయత్నం చేశారు. అది కూడా వర్కౌట్ కాల. మీకు ఆశ్చర్యమైన విషయం చెప్పాలి, ఈ మధ్య మన కేఏపాల్ గారితో మాట్లాడి సార్ మీరైనా మా పార్టీకి రావండి, ప్యాకేజ్ ఇస్తాము, మా క్రిస్టియన్ ఓట్లు దెబ్బతినేది ఉందని చెప్పి మద్దలా జరుగుతున్నాయని చెప్పి మాకు సమాచారం. ఎందుకంటే ఇంకెవరు వాళ్ళతో పొత్తులు పెట్టుకోరు, ఓడిపోయే పార్టీ మునిగిపోతా ఉంది, పడవ మునిగిపోతుంది, ఎవరు పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. ఆ ఉన్న క్రిస్టియన్ ఓట్లు కూడా పోతాయి కాబట్టి కేఏపాల్తో బలమైన చర్చలు జరుగుతున్నాయి. దానికోసం తాడేపల్లి జీతగాళ్ళు పోయి డిస్కస్ చేస్తారని కూడా మాకు తెలిసింది. అది రహస్యమో కాదు ఎందుకంటే. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ జనసేన, మేము ఆల్రెడీ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నాం, ఆల్రెడీ డిసైడ్ అయిపోయి మా సీట్ల వ్యవహారాన్ని కూడా పార్లమెంట్ రాజ్యసభ ఎన్నికల తర్వాత మేము బయట పెడతాం. అయితే కేంద్రం నుంచి బీజేపీ పిలిపించింది. మాకు బీజేపీకి గొడవలు లేవు, ఒకటే గొడవ ఉంది, ఒకటి ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాలు. దానిపైన మా మహానాడులో చెప్పాం, మేము వీటిపైన వివేదిస్తున్నాం, మీకేమో వ్యతిరేక కాదు, మేము దశల మారిగా సహకారం తీస్తామని చెప్పి. ఒకవేళ కుదరచ్చు, కుదరకుండా కూడా పోవచ్చు. ఇది రాష్ట్రంలో 0.2-0.8% బీజేపీ ఓట్లు మాకు ప్లస్ అవుతాయి మైనస్ అవుతాయి తర్వాత. మీరు మా ఓట్లు 40% ఉన్నాయి,
అలాగే జనసేన మిత్రులు 20-26% వెళ్ళిపోయింది. అలాగే ఇతర కమ్యూనిస్టులు సిపిఐ గాని సిపిఎం గాని కలుస్తామని కానీ చెప్తున్నారు. సిపిఐ శ్రీనివాస్ చౌదరి గారు, ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీనివాస్ చౌదరి గారు, టోటల్ గా నా పాయింట్ ఏంటంటే 2014లో మీరంతా కలిసి కంటెస్ట్ చేయడం జరిగింది, గెలుపొందారు, గవర్నమెంట్ ఫామ్ చేశారు. కానీ ఆ పీరియడ్ అయిపోక ముందే ఏ స్థాయిలో మీకు బీజేపీ మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి, ఏ స్థాయిలో తిట్టుకున్నారు, ఏ స్థాయిలో విమర్శలు చేస్తున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పలేదు. ఏపీ ప్రజలంతా కూడా చూశారు. కానీ ఇటువంటి నేపథ్యంలో మీ పొత్తుని అలయన్స్ ని ప్రజలు స్వాగతించే అవకాశం ఉంటుందంటారా? వెంకట్ గారు, రాజకీయాల్లో హత్యలే ఉంటాయి కానీ ఆత్మహత్యలే ఉంటాయి కానీ హత్యలు ఉండవు. రాజకీయాల్లో శాస్త్ర శత్రులు లేరు, శాస్త్ర మిత్రులు చెప్తున్నాను నేను. రాష్ట్ర ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ తిరగబడింది. పవన్ కళ్యాణ్ కూడా అడిగారు, పాస్పోర్ట్లు ఇచ్చారని. రాష్ట్ర ప్రయోజనాల కోసం, మా ప్రయోజనాల కోసం కాదు. మేము గొడవపడ్డాం, నిరసన తెలియజేసాం, మీరు బ్లాక్ బెలూన్స్ ఎగరేసాం, అన్ని జరిగినాయి. కానీ రాష్ట్రం కోసం చేసిన విషయాన్ని పార్టీకి కూడా తెలుసు. వాళ్ళు కూడా దేశం కోసం రాజకీయాలు చేస్తారు. బీజేపీ పార్టీ కూడా ఈరోజు మేము కూడా కలుస్తున్నాం, వాళ్ళు కలుస్తున్నాం, డిస్కస్ జరుగుతున్నాం కదా. ఇంకా ఫైనలైజ్ అయి కాలేదు, కొత్తలు అయినా లేదు మాకు తెలియదు. అధిష్టానం మాకు డైరెక్ట్గా చెప్పలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మా నాయకులు ఏది చెప్తారో అది మేము ఫాలో అవుతాం. కొత్త విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇచ్చారు. గతంలో బేషరతుగా మాతో కలిసిన పవన్ కళ్యాణ్ గారు బీజేపీని కూడా కలుపుకోబోదాం అని చెప్పినారు. ఎస్, ఓకే, డూ ఇట్ అన్నాం మేము. అంతేగాని అందులో భాగంగా ఈ చర్చ జరిగాయి. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఎవరితోనైనా కలవడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే మాకున్న ముందున్న సంకల్పం చాలా బలమైంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, అప్పుల నుంచి బయటపడాలి, ఈ రాష్ట్ర పరిశ్రమలు తెచ్చుకోవాలి, రాష్ట్ర రాజధాని నిర్మించుకోవాలి, ప్రత్యేకంగా సంబంధించిన విధానాలను తీసుకొచ్చుకోవాలి, లోటు బడ్జెట్ పూడ్చుకోవాలి. చాలా అంశాలు మా ముందు పెద్ద సంకల్పం ఉందండి. దాంతో పోల్చుకుంటే పొత్తులేని చాలా చిన్న అంశం. జరగచ్చు, జరగకుండా పోవచ్చు. దేనికైనా మేము సిద్ధం. జగన్మోహన్ రెడ్డి లాగా ఓడిపోవడానికి సిద్ధం కాదు. కాబట్టి ఈ సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి భయంతో ఈరోజు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళారా, ఆయన ఏం చెప్తారా అది మాకు అనవసరం. కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు కూడా ఈరోజు లేకపోవడం, ఎంపీలు పోటీలు లేకపోగా ఎమ్మెల్యేలు పోటీలు పోగా కొత్త ఫ్యామిలీకి చేశారు. పెద్దరెడ్డి ఒక్క నిమిషం అండి కంప్లీట్ చేస్తాం. పెద్దరెడ్డి గారి ఫ్యామిలీకి చేశారు. ఇట్లా ఫ్యామిలీ ప్యాకేజ్ ఎమ్మెల్యే ఎంపీస్ అంటే వాంటెడ్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ ఢిల్లీలో ప్రకటించడానికి మా జగన్మోహన్ రెడ్డి గారు పోతారు మాకు తెలియదు. కాబట్టి మాకు బాధ లేదు. కాన్స్టిట్యూన్సీ 10-15 మంది క్యాండిడేట్లు ఉన్నారు. ధైర్యంగా ముందుకెళ్తాం. వై నాట్ 170 కాదు, ఆంధ్రప్రదేశ్ లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా 2024 ఏర్పాటు చేయబోతోంది. అలో ఏపీ బాయ్ వైసీపీ అని రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ తీర్మానం డిసైడ్ చేసుకున్నారు. కాబట్టి మీ ద్వారా తెలియజేస్తాం. రైట్. వైసీపీ నేత నారాయణ రెడ్డి గారు కూడా డిబేట్లో ఉన్నారు. నారాయణ రెడ్డి గారు, సరే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ పొత్తుల కోసం వెళ్ళారని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఓకే, కలిసే ప్రయత్నంలో భాగంగానే ఢిల్లీ వెళ్ళినట్టుగా అర్థమవుతుంది. మీ అధినేత, మీ పార్టీ అధినేత, వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇప్పుడు ఈ టైంలో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది నాకు తెలిసిందా? మీకు రీజన్స్ ఏమైనా తెలుసా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని పిలవడం సంభవం. ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వంతో అనేక పనులు ఉంటాయి. కేంద్ర ప్రధానమంత్రితోనూ రాష్ట్ర ముఖ్యమంత్రికి భేటీలు ఉంటూ ఉంటాయి. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు ఉంటాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి పోరాటం చేసో లేకపోతే వాళ్ళని మాట్లాడో తెచ్చుకోవాల్సిన చాలా ప్రాజెక్టులు ఉంటాయి. ఇవన్నిటి మీద ఒక గౌరవ ముఖ్యమంత్రి గౌరవంగా ప్రధానమంత్రిని కలవడం పెద్ద విచిత్రం ఏమీ లేదని నా అభిప్రాయం. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి పెట్టినట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలు ముందు పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేయండి, దానికి మేము రీఎంబర్స్మెంట్ గా మేము మళ్ళీ డబ్బు మేము బ్యాక్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ మీద చాలా వరకు తన సొంత నిధులను ఖర్చు పెట్టింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి పోలవరం ప్రాజెక్టులో మేము ఏదైతే రాష్ట్ర తరపున పెట్టుబడి పెట్టామో దాన్ని రీఎంబర్స్మెంట్ చేయమని అడగడానికి ఒక ముఖ్య నారాయణ రెడ్డి గారు, సరే మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్తున్నారు, గతంలో కూడా వెళ్ళామని చెప్తున్నారు. కానీ ఆ ప్రయోజనాల కోసం వెళ్ళడం కోసం, ఆ హక్కుల సాధన కోసం మేబీ 1-2-3 డేస్ తర్వాత కూడా వెళ్ళచ్చు. కానీ ఈ జంక్షన్లో, ఈ టైంలో ఇటువంటి ఒక అలయన్స్ మీకు పార్టీకి వ్యతిరేకంగా అలయన్స్ ఎదురవుతుంది, ఏర్పాటు కాబోతుంది అనే తరుణంలోనే ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఒకటి అన్న వెంకటన్న, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీది వన్ సైడ్ లో. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక సంవత్సరం క్రితం నుంచి బీజేపీతో పొత్తు కోసం అది చాలా ఆరాటపడుతూ ఉంది. అంటే బోత్ సైడ్ లవ్ లేదు, ఇక్కడ వన్ సైడ్ నుంచే వాళ్ళు ఎలాంటి షరతులు పెట్టినా సరే ఆ షరతులకు అంగీకరించి
ఏదోలా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఒక ఆరాటం తెలుగుదేశం యొక్క నాయకత్వంలో మనకి కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. లేదు, మీ పాయింట్ అబ్జెక్ట్ ఎందుకంటే- చేస్తున్నాను. మీ పాయింట్ అబ్జెక్ట్ చేస్తున్నాను నారాయణ రెడ్డి గారు. నాకెందుకు బీజేపీకి టీడీపీతో అవసరం ఉంటుందో కానీ టీడీపీకి బీజేపీతో అవసరం ఉండదు. ఎందుకంటే వచ్చిన సీట్లు కానీ ఓట్లు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రాధాన్యత కానీ ఏ స్థాయిలో ఉందో మనకు తెలిసిందే. అయితే గీతే బీజేపీ వచ్చి టీడీపీకి అటాచ్ అవ్వాలి కానీ చంద్రబాబు నాయుడు కావాలనే బీజేపీతో పొత్తుండాలని కోరుకోవాల్సిన పరిస్థితి లేదేమో అనేది వాస్తవ పరిస్థితి చెప్తున్నాయి. ఇప్పుడు అన్న పదే పదే నడ్డా గారి దగ్గరికి, అమిత్ షా గారి దగ్గరికి, మోడీ గారి దగ్గరికి పదే పదే పోతుంది ఎవరన్నా? చంద్రబాబు నాయుడు గారే. పదే పదే పొత్తుల విషయం మాట్లాడుతున్నది ఏంటి? ఎవరు? చంద్రబాబు నాయుడు గారే. ఓ పక్కన జనసేనతో పొత్తు, మరొకసారి జనసేన బీజేపీ యొక్క రెండు కలిపి తెలుగుదేశం కలిపి ఏదోలా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే దృక్పథంతో ఖచ్చితంగా చంటి కుర్రోని అడిగినా సరే చెప్తాడు. ఎందుకంటే పొత్తుల కోసం తెలుగుదేశం ఆరాటపడుతూనే ఉంటది. ఎందుకు ఇంకొక మాట చెప్తా, ఎందుకంటే అన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ జీవితాన్ని చూసినట్లయితే అతను పొత్తు పెట్టుకోనప్పుడు ఎప్పుడు నెగ్గలే. ఎందుకంటే 1995లో ఆయన ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఏ విధంగా ముఖ్యమంత్రి అయ్యాడో మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ ప్రజలందరూ ఆమోదయోగ్యమై అత్యధిక మెజారిటీతో ఎన్టీ రామారావు గారిని నెగ్గితే ఆ ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా కిందకి దించారో, ఏ విధంగా ఎన్నుకోటి పొడిచారో నేను చెప్పక్కర్లే, అది అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. ఇక 1999లో సింగిల్ గా నెగ్గలేనని తెలిసి అప్పటికే కార్గిల్ యుద్ధం అంతా చేసి మంచి ఫామ్ లో ఉన్నాం. వాజ్పేయి గారి యొక్క క్రేజ్ ను ఉపయోగించుకోవడం కోసం వాజ్పేయి గారితో పొత్తు పెట్టుకుని బీజేపీతో పొత్తు పెట్టుకుని 1999లో మళ్ళీ ముఖ్యమంత్రి. 2004లో ఎవరితో పొత్తు పెట్టుకోకుండా వచ్చాడు, ఘోరంగా ఓడిపోయాడు. కాబట్టి మీరు అలాగే 2014లో కూడా ఇటు జనసేన ఇటు బీజేపీ వీటితో పొత్తు పెట్టుకుంటేనే ముఖ్యమంత్రి అయ్యాడు. నారాయణ రెడ్డి గారు, అధికారమే లక్ష్యంగా రాజకీయ వ్యూహంలో భాగంగా ఏ పార్టీకి కొన్ని స్ట్రాటజీలు ఉంటాయి. స్ట్రాటజీస్ లో భాగంగా వాళ్ళు కలుస్తారు, కలిసి పోటీ చేస్తారు. అందులో తప్పే ఉంది. వాళ్ళకి పవర్ కోసం చేస్తారు, వాళ్ళు జనాలకి ఏదో చేయాలని, సంక్షేమం చేయాలని. నేను ఒక మాట చెప్తున్నానన్న, తెలుగుదేశం పార్టీ ఎవరితో లవ్ లో పడితే మాకేంటి, ఎవరితో తిరిగితే మాకేంటి? తెలుగుదేశం పార్టీ పొత్తుల గురించి మేము ఎప్పుడు కూడా మేము పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మేము సింగిల్ గా వెళ్ళడానికి ఎప్పుడో సిద్ధమైపోయి ఉన్నాం. మేము 2019లో సింగిల్ గా వచ్చాం, 2024లో సింగిల్ గా రావడానికి మేము సిద్ధమై ఉన్నాం. ఇందాక మా అన్న శ్రీనివాస్ చౌదరి అన్న ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారన్నాడు. అన్న ఎందుకు 2024 మే నెలలో అన్నకి అన్నపూర్ణమ్మ నా దగ్గర ఉంది, అన్నతో మాట్లాడతాము, మేము ఎంత మెజారిటీతో నెగ్గాము. ఎందుకంటే అన్న ఒకటి ఏంటంటే అన్న, ఒకటి మాత్రం గ్రౌండ్ రియాలిటీ అన్న మీరు ఖచ్చితంగా మీరు గమనించాలి. ఎందుకంటే గ్రౌండ్ లో మాత్రం గ్రౌండ్ రియాలిటీ నేను పార్టీకి అనుబంధంగా నేను మాట్లాడతలేదన్నా, క్షేత్ర స్థాయిలో మాత్రం మహిళల్లో విపరీతమైన క్రేజ్ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ జనసేన కూడా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునే మాట్లాడుతున్న విషయాన్ని మీరు మరవద్దు. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుని మాట్లాడుతున్నాను వాళ్ళు కూడా బలంగా చెప్తున్నారు. అన్నా మీరు బీసీ దగ్గరకు పోండి, ఎస్సీల దగ్గరకు పోండి, మహిళల దగ్గరకు పోండి, రైతుల దగ్గరకు పోండి, అగ్ర కులాల్లో పేదవారి దగ్గరకు పోండి, వీరందరూ కూడా చాలా మంచి ప్రభుత్వ ఫలాలని అనుభవిస్తూ ఉంటారు. ఒకప్పుడు నాయకుల చుట్టూ, అధికారుల చుట్టూ చెప్పులు ఎరుగుపోయేటట్టు తిరగవలసి వచ్చింది. ఈ రోజు వారింటికే వాలంటీర్ల రూపంలో పథకాలన్నీ వెళ్ళి వారికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలని అభివృద్ధిగా అన్నిటికి వచ్చింది. కాబట్టి ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారన్న. ఎందుకంటే నేను ఒక్క విషయం చెప్తా, ఇప్పుడు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చరిస్మా అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్న ఆ క్రేజ్ ను చూసి ఎల్లో మీడియా, ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తా, ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు లైవ్ లో ఉన్నారు అంటే కారణం ఆ తెలుగుదేశం పార్టీ ఇంకా బతుకుందంటే కారణం దానికి ఖచ్చితంగా ఆంధ్రజ్యోతి, ఈనాడే. నారాయణ రెడ్డి గారు, పథకాలు ఎన్ని ఉన్నాయో